హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి గత సంవత్సరంలో రాసినటువంటి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి సంబంధించి మనకైతే సెలక్షన్ లిస్ట్ అది విడుదల చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అటెండ్ అయ్యారో సో అందులో సెలక్షన్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అది ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్ సంబంధించి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ జిల్లాలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు మాత్రమే ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియో ఆర్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వీడియోని హైప్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తే ఇంకా మన వీడియో కొంచెం బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైప్ బటన్ పైన కూడా ట్యాప్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆదిలాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అలాగే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ కావచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీరు కంప్లీట్గా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి కావచ్చు, సో సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ కావచ్చు, అలాగే హనుమాన్కొండ డిస్టిక్లో ఒక అభ్యర్థి సెలెక్ట్ చేయడం జరిగింది. జగిత్యాల డిస్టిక్లో ఒక 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఎంతో కొంతమంది అయితే సెలక్షన్ లిస్ట్లో అయితే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే సెలక్షన్ అయిన వాళ్ళు మాత్రమే, క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు మాత్రమే ఈ లిస్ట్లో అయితే హాల్ టికెట్ నెంబర్ ఉంటాయి. జనగామ డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, జోగులాంబ గద్వాల కావచ్చు, కామారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు, అలాగే కొమరం భీం కావచ్చు. ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి ఉన్నాయో లేదో ఒకసారి. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, లేని వాళ్ళకి అంతే లేనట్టే, నెక్స్ట్ మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మంచిర్యాల డిస్ట్రిక్ట్ కావచ్చు, మెదక్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు మెదక్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు. ఈ విధంగా 33 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఓవరాల్ లిస్ట్ అది ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఉన్నవాళ్ళు సో వెళ్ళండి. ఒకవేళ మీరు చెక్ చేస్తున్నప్పుడు మీ నంబర్ లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ యొక్క నంబర్ ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి, షేర్ చేయండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు డైలీ వీడియోస్ చూడండి. సో రెగ్యులర్ వీడియోస్ ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది కోర్టుకు సంబంధించి. సో ప్రతి ఒక్కరు చూడండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. వీడియోని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.